5 నెలల కడుపుతో ఉన్న అంకిత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని టీ కాసి అత్తామామలకిచ్చి తను తాగింది. గిన్నెలు తోమి బట్టలు కూడా ఉతికేసి వంట చేస్తున్న భార్య దగ్గరకు వచ్చాడు వాసు. నేను పొలానికి పోతున్నా, సాయంకాలానికి వస్తానని చెప్పి ఎల్లబోతున్న భర్తను ఆపి, అదేంటయ్యా, ఏం తినకుండా ఎట్టా పోతావు? ఉండు, వంట అయిపోయింది, తినేసి పోదు కానీ అంది. మల్లిగాడి హోటల్లో ఏదో ఒకటి తిని పోతాలేని వెళ్ళిపోతున్న వాసుని చేతితో పట్టుకొని ఆపింది. 10 అవుతుంది, ఈ ఏళకు హోటల్లో ఏముంటుంది, ఉండు అని తన తమ్ముడు తెచ్చి ఇచ్చిన ఇడ్లీ పొట్లాన్ని భర్త చేతిలో పెట్టింది తినమని. భర్త అంటే వల్లమాలిన ప్రేమ అంకితకి. తను తినకపోయినా భర్త కడుపు నిండితే చాలు అనుకుంటుంది. అంకిత అత్త ఒట్టి పిసినారి. అన్నం కూరలు తప్ప టిఫిన్ ఏమీ చేయనివ్వదు. వాసు అమ్మ చోట బిడ్డ. తల్లికి తెలియకుండా ఏ పని చేయడు. కూతురు కడుపుతో ఉందని ఊరిలోనే పుట్టులు అవడం చేత రోజు ఉదయాన్నే టిఫిన్ పంపిస్తుంది అంకిత వాళ్ళ అమ్మ. కానీ తాను తినకుండా ఎప్పుడు భర్తకే పెడుతుంది. ఇంటి పని ముగించుకొని అన్నం తినేసి ఇంటి వెనక ఎండబెట్టిన మిరపకాయలను ఎత్తుతుంది అంకిత. అది మే నెల ఎండలు మండిపోతున్నాయి. అంత ఎండలో అంకిత పని చేసేసరికి నీరసంగా అనిపించి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. కోడలు ఎంతసేపు ఇంట్లోకి రాకపోవడంతో మళ్ళీ పక్కింటి కాంతంతో యవ్వానికి వెళ్ళిందే అని తిట్టుకుంటూ బయటకు వచ్చింది అంకిత అత్త. కింద పడి ఉన్న కోడలను చూసింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అంకితను లేపి నడిపించుకుంటూ ఇంట్లోకి తీసుకొచ్చింది. ఏమయ్యో, ఈపురాలికి పోను కలిపి కోడల పిల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పు, వచ్చి హాస్పిటల్కి తోలుకుపోతారు అని భర్తకు చెప్పింది. కబురు అందగానే ఆటో మాట్లాడుకొని వచ్చి అంకితని హాస్పిటల్కి తీసుకెళ్ళింది అంకిత వాళ్ళ అమ్మ. నీకు ఎన్నిసార్లు చెప్పాను మంచి పోషకాహారం తీసుకోమని? చాలా నీరసంగా ఉన్నావు, అందుకే కళ్ళు తిరిగాయి. నువ్వేమీ ఒట్టి మనిషివి కాదు. నీ కడుపులో బిడ్డ ఉంది, పని తగ్గించుకొని ఎక్కువ ఆహారం తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకుంటే ఇంకా మంచిది అని చెప్పింది డాక్టర్ గారు. బాగానే తింటున్నానండి అని చెప్పింది అంకిత. ఏం తింటున్నావు? కడుపులో ఉన్నవాళ్ళు బరువు పెరుగుతారు. ఇలా పోయిన నెల కంటే 2 కిలోలు తగ్గరు అంది డాక్టర్. అంకిత మౌనంగా తలదించుకుంది. చూడు కనకం, అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది, లేకుంటే ఇలాగే జరుగుతుంది, డెలివరీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది. అలాగేనమ్మా అని అంకితను తీసుకుపోతూ, ఏమ్మా మీ ఆయన నిన్ను బాగా చూసుకోవటం లేదా అని అడిగింది. ఆయన బాగానే చూసుకుంటున్నాడు పాపం, పొద్దున పోతే సాయంకాలానికి ఇంటికి వస్తాడు, నన్ను పట్టించుకునే తీరక యాడిది చెప్పు అంది అంకిత. అంకిత పుట్టింటికి వెళ్ళి 2 రోజులైంది. కానీ ఒక్కసారైనా తన భర్త ఫోన్ చేయలేదని బాధపడింది. ఏమో అంకిత, వచ్చిన 2 దినాలకే కొద్దిగా ఒళ్ళు చేసినావుగా, మరి మీ ఆయన వచ్చి వెళ్ళాడా అని అడిగింది పక్కింటి మంగమ్మ. పాపం ఆయనకి తీరక ఏడుందత్త అని చెప్తుంటే, పిచ్చిదానా, మొగుడు దారి తప్పేది భార్య కడుపుతో ఉన్నప్పుడే అంది మంగమ్మ. చిచి, మా ఆయన అలాంటి వాడు కాదు అంది అంకిత. నీ ముఖం, ఎవరైనా అంతే, ఉప్పు కారం తినే మనిషి అన్ని నెలలు ఎలా ఆగుతాడో చెప్పు.
అని చెప్పింది మంగమ్మ. ఆ మాటలు అంకిత మెదడులో బాగా నాటుకుపోయాయి. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నా ఇంట్లో అందరూ చెప్పుతున్నా వినకుండా అత్తగారింటికి వెళ్ళింది అంకిత. భార్యను చూసి, ఏందే అప్పుడే వచ్చినావు, ఇంకా 4 దినాలు ఉంటావనుకున్నా అని లోపలికి వెళ్ళాడు వాసు. ఎలా ఉన్నావని అడగకుండా ఎందుకు వచ్చావన్న భర్త మాటలకు అనుమానపు బీజం పడింది అంకిత మనసులో. రాత్రి భోజనాలు అయ్యాక భర్త ఇంకో మంచం తెచ్చి పడుకున్నాడు. పెళ్ళైన దగ్గర నుండి ఎప్పుడూ తనకు దూరంగా ఉండని భర్త ఇంకో మంచం మీద పడుకునేసరికి బాధపడింది అంకిత. రోజులు గడుస్తున్నాయి. వాసుపోయే అనుమానం పెరిగింది అంకితకి. ఇలా రోజులు గడుస్తూనే మగబిడ్డకి జన్మనిచ్చింది అంకిత. మొదటి కాన్పు అవటం చేత పుట్టింట్లో పురుడు పోసుకొని 3 నెలలకే అత్తవారింటికి వచ్చింది. నీరసంతో సరిగా ఇంటి పనులు చేసేది కాదు అంకిత. అందుకు ఫలితంగా రోజు అత్తతో తిట్లు తినేది. అంకిత కూడా మొండిగా తయారై అత్తకు ఎదురు తిరిగి మాట్లాడటం మొదలుపెట్టింది. ఎంత జరిగినా భర్తను బాగా చూసుకోవటం మానలేదు అంకిత. రాత్రి 9 అయినా భర్త ఇంటికి రాకపోయేసరికి బయటికి వెళ్ళి చూసింది. భర్త ఎవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు చూసింది. అక్కడికి వచ్చి, ఊర్లో ఇంకెవరూ దొరకలేదా, నా మొగుడిని తగులుకున్నావు అంటూ తిడుతుంది. అంతే, లాగిపెట్టి అంకిత చెంప మీద కొట్టాడు వాసు. ఆ దెబ్బకు కింద పడి గట్టిగా తగలటంతో ఆమె 6 నెలల గర్భం పోయింది. మానసికంగా ఆరోగ్యం కూడా దెబ్బతింది. పుట్టింటికి పంపివేసింది వాసు అమ్మ. పుట్టింటిలో ఉన్నా కూడా ఎప్పుడు భర్త పేరే తలుచుకునేది. వాసు అంకితకు విడాకులు ఇవ్వటానికి కోర్టును ఆశ్రయించాడు. కూతుర్ను కొట్టి పిచ్చిదాన్ని చేసిన అల్లుడు తమకు అక్కర్లేదని వాళ్ళు కూడా విడాకులకు అంగీకరించి విడాకులు తీసుకున్నారు. సంవత్సరం తిరగకుండానే వాసుకు పెళ్లి చేసింది తల్లి. ఈ వార్త తెలిసి ఇంకా మానసికంగా కృంగిపోయింది అంకిత. కూతురు మానసిక స్థితిని చూచి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ప్రతి డాక్టర్ చెప్పిన మాట ఒక్కటే, ఆమె భర్త ప్రేమగా చూసుకుంటే మారే అవకాశం ఉందని. అలాగే 14 సంవత్సరాలు గడిచిపోయాయి. గది తలుపు తీసేటప్పుడు ఒక పక్కగా పళ్ళు తినేవి అన్ని పెట్టేది వాళ్ళమ్మ కనకం. 2 రోజుల తర్వాత కిటికీలోంచి చూసింది వాళ్ళమ్మ. గది లోపల జీవోత్సవంలా పడి ఉంది అంకిత. అంకిత వాళ్ళమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కొడుకుని భర్తను పిలిచింది. కనీసం కూతురు కోరిక తీరాలని వాసుకి కబురు పంపింది కనకం. బయలుదేరి వెళ్ళిపోతున్న వాసుని, మీరు వెళితే 2 పిల్లల మీద ఒట్టే అని గుమ్మం దగ్గర ఆపింది వాసు రెండవ భార్య. మీకు ముందే చెప్పాను, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ మొదటి భార్య దగ్గరికి వెళ్ళకూడదని. అందుకు అత్తయ్య కూడా ఒప్పుకున్నారు. వాసు ఏమీ చేయలేక అంకిత తనను ఎలా చూసుకునేదో తలుచుకొని బాధపడ్డాడు. రెండో భార్య వాసుని వాళ్ళ అమ్మని ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. అంకిత అత్తకు కూడా ఇప్పుడే తెలిసింది. తన మొదటి కోడల్ని దూరం చేసుకొని ఎంత తప్పు చేశానో అని. ఆఖరి క్షణం వరకు ఎదురు చూసి తన కోరిక తీరకుండానే కన్నబిడ్డను అనాథగా చేసి అనంత లోకాలకు వెళ్ళిపోయింది అంకిత.